గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగము 2వ శ్లోకం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. అర్జునుడు కృష్ణ పరమాత్మతో చెప్తున్నాడు. 1వ శ్లోకము 2వ శ్లోకము అర్జునుడి మాటలు ఉంటాయి. ఏం చెప్తున్నాడంటే, కలగా పులగము అంటే నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచు ఉన్నావు కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెలుపుము అనేసి కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నాడు. కాస్త డిమాండ్ చేస్తున్నాడు కూడా, గట్టిగా కూడా మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైనా సరే మన ఆచార్యులతో గురువుగారితో మాట్లాడుతున్నాం అనుకోండి, ఏదైనా ఒక సందేహం గురించి వారు చెప్తున్నది మనకు అర్థం కాకపోయినా, కన్ఫ్యూజన్గా అనిపించినా మరలా మనము చాలా ప్రార్థనాపూర్వకంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు కృష్ణుడితో, కలగా పులగం లాంటి నీ మాటలతోటి నాకు మతి కాస్త పోయేలా చేస్తున్నావు, నాకు బుద్ధి భ్రమకు వెళ్ళిపోతుంది, ఏమీ అర్థం కావట్లేదు కృష్ణ, మరలా చెప్పు అని అడుగుతున్నాడు. అంటే ఏంటంటే కృష్ణ పరమాత్మ తనకు సఖుడు కూడా, అర్జునుడికి అడిగే చనువు ఉంది. ఇంకా కృష్ణ పరమాత్మ యథార్థ రూపం పూర్తిగా అర్జునుడికి తెలియలా. తర్వాత విశ్వరూప సందర్శన యోగంలో స్వామిని పరిపూర్ణంగా చూసిన అర్జునుడు, స్వామి తెలియక ఇన్నాడు నా ఓ సఖా, ఓ కృష్ణ, ఓ యాదవ అని స్నేహితుల మధ్యలో కూర్చున్నప్పుడు నిన్ను పరిహాసం చేస్తూ ఉండేవాడిని, ఏమనుకోవద్దు మన్నించు అనేసి క్షమాపణ కూడా కోరతాడనమాట. ఇక్కడ ఇంకా ఏంటంటే అర్జునుడు బొంగమూత పెట్టేసి కృష్ణుని అడుగుతూ ఉన్నాడు. ఓసారి జ్ఞానం గొప్పదంటావు, చాలా గొప్పదంటావు, బుద్ధి యందు భగవంతుడిని స్థిరంగా ఉంచుకొని ఇంద్రియాలను గ్రహించుకొని శుద్ధ సత్వగుణంతో ఉండి భగవంతుడిని ఆరాధిస్తూ విషయాల వైపుకు ఇంద్రియాలను మళ్లించకుండా మనస్సుకి వైపుకి ఇంద్రియాలను మళ్లించి కంట్రోల్ చేసి తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. తాబేలు తన ఇంద్రియాలన్నింటినీ కూడా లోపలికి, తన అంగాలను లోపలికి మలుచుకొని అలా స్థిరంగా ఉన్నట్లుగా మనం కూడా సంసారంలో ఎన్ని విషయాలున్నా కూడా వాటి వైపుకు మనస్సు పోనివ్వకుండా వెంపర్లాడకుండా అలాగ స్థిరంగా స్థప్రజ్ఞుడిలా ఉండాలి. ఇన్ని జ్ఞానవంతమైన మాటలు చెప్తున్నావు నువ్వు, బాగుంది. ఇన్ని చెప్పే నువ్వు మళ్ళీ అర్జునా నీ ధర్మము యుద్ధం చెయ్యి అని ఈ భయంకరమైన యుద్ధములోకి నన్ను నియోగించుతున్నావు, నన్ను ప్రోత్సహిస్తున్నావు. ఇలాంటి భయంకరమైన కర్మ నా చేత ఎందుకు చేపిస్తున్నావు? ఇంత జ్ఞానం గురించి నీవు చెప్తున్నావు, ఇటువైపు యుద్ధము చేయమంటున్నావు. నాకు నీ మాటలు కలగా పులగంగా అనిపిస్తూ ఉన్నాయి. బుద్ధికి భ్రమ కలుగుతుంది. అంటే ఏంటంటే ఒక క్లారిటీ అయితే ఇంకా నాకు సుస్పష్టంగా రాలేదు, క్లియర్గా లేవు, నాకు క్లియర్గా అనిపించట్లేదు, ఇంకా క్లారిటీగా తెలియలేదు. నీవు ఏమి చెప్పదలుచుకున్నావు, నాకు ఏ సందేశం ఇవ్వదలుచుకున్నావు అనే విషయంలో నాకు ఇంకా స్పష్టత రాలేదు కృష్ణ. నా బుర్రకి ఇంకా పూర్తిగా నీవు చెప్పాలనుకున్న సందేశం అందలేదు కాబట్టి నా బుద్ధికి భ్రమ కలుగుతుంది. నీవు నాకు శ్రేయస్కరమైన మంచిని కలిగించే ఒక మార్గాన్ని ఉపదేశించు అనేసి ప్రార్థనాపూర్వకంగానే కాస్త డిమాండ్ చేస్తూ, కృష్ణుడు చెలికాడు కాబట్టి, తన స్నేహితుడు కాబట్టి అడిగేశాడు అర్జునుడు. ఇక్కడ మనము ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఎప్పుడైనా సరే పెద్దలు ఆచార్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదైనా సరే వాళ్ళు వేదాంతపరమైన విషయాలు కానివ్వండి, ఏదైనా ఒక మంచి విషయం చెబుతూ ఉన్నప్పుడు మన బుద్ధికి క్లారిటీగా అది అందదు. కానీ మనం లేదు బుద్ధిమంతుల్లా ముఖాలు పెట్టి ఆ ప్రసంగంలో మనం కూర్చొని మనకి ఏదో అంతా అర్థమైపోయినట్లుగా, గురువుగారు చెప్పింది యథాతథంగా మనం అర్థం చేసుకున్నట్లుగా, మనమంతటి జ్ఞానుడమైనట్లుగా, అంతటి కౌశలం అంటే టాలెంట్ మనకు ఉన్నట్లుగా వినేసి వచ్చేస్తాం. ఇంటికి వచ్చాక గురువుగారు చెప్పింది మనం గుర్తు చేసుకోము, మనకు అసలు ఏది గుర్తుండదు. ఇక్కడే మనం మోసపోతున్నాం, మన జీవితాన్ని నిరర్థకం చేసుకుంటాం. ఆచార్యులు, భాగవతోత్తములు లాంటి పెద్దలు, గురువుల సన్నిధి మనకి లభించినా సరే మనం దాన్ని పాడు చేసేసుకుంటున్నాం, నష్టపరుచుకుంటున్నాం. కానీ అర్జునుడు ఎంత తెలివైన వాడో చూడండి. భాగవతోత్తముల లిస్టులో అర్జునుడిని కూడా పెట్టుకుని మనం నిరంతరం కూడా స్మరించుకుంటున్నాము అంటే అంతటి భాగవతోత్తముడు, భక్తుడు అర్జునుడు ఎలా అయ్యాడు? ఎక్కడ అర్జునుడికి కృష్ణ పరమాత్మ ప్రసంగములు అంటే 2వ అధ్యాయంలో స్వామి అన్నీ చెబుతూ ఉంటే చక్కగా విని తెలుసుకున్న తర్వాత మరలా తన బుద్ధికి స్పష్టత లేదు అనిపించినప్పుడు మరలా కృష్ణ పరమాత్మ నిలదీసి అడుగుతున్నాడు, నాకు ఇంకా స్పష్టత రాలా, ఇంకా క్లారిటీ రాలా, నాకు అర్థమయ్యేలా చెప్పు, నాకు శ్రేయస్కరమైన ఒక విధానాన్ని చెప్పు, నాకు అసలు భ్రమగా అనిపిస్తుంది, నాకు ఇంకా క్లియర్గా అనిపించడం లేదు.
స్పష్టంగా మళ్ళీ కృష్ణ పరమాత్మను అడిగి తెలుసుకొని ఆ జ్ఞానాన్ని యథాతథంగా గ్రహించి తన జీవితాన్ని బాగు చేసుకోవాలి. ఒక శ్రేయస్కరమైన విషయాన్ని కృష్ణ పరమాత్మ నుండి గ్రహించాలి. ఒక శ్రేయస్కరమైన మార్గాన్ని గురువు నుండి పట్టుకోవాలి, కృష్ణుడి నుండి. అది అర్జునుడి ఆరాటం. కృష్ణుడు ఇన్ని శ్లోకాలు చెప్పాక ఎంత విన్న అర్జునుడు ఇప్పుడు కూడా నాకు ఇంకా పూర్తి క్లారిటీ లేదు, నువ్వు నాకు ఇంకా క్లియర్గా వివరించమని అడుగుతున్నాడు. మనమైతే ఇందులో ఒకటి రెండు చక్కన ఆహాహా భలే చెప్పారండి, నాకు భలే ఎక్కిందండి, కరెక్టేనండి, ఆయనకి సెలవు తీసుకుంటారండి, ఇంకా వెళ్ళిపోవడం. దారిలో అసలు ఇంకేమీ గుర్తుండదు. ఇంటికి వచ్చి అసలు గురువుగారు ఏం చెప్పారు, దానికి అర్థం ఏంటి, ఇంకోసారి నెమరు వేసుకునే ఆలోచన మనం అసలు చెయ్యం. మనకి ఎక్కడ కుదురుతుంది, మనకి ఎన్ని వ్యాపకాలు. కొద్ది రోజుల పోతే అసలు గురువుగారిని కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నాము, మనకి ఏమి ఎక్కింది, ఆయన ఏం చెప్పదలిచాడో, నీకేం ఎక్కింది, ఏమీ తెలియదు. చెప్పుకోవడానికి మాత్రం పలానాయన మా గురువుగారండి, అదండి ఇదండి, తరచుగా కలుస్తూ ఉంటారండి, తరచుగా మాట్లాడుకుంటూ ఉంటామండి, మేము గొప్పవాళ్ళమండి. ఇదే మన జ్ఞానం, మనం సంపాదించుకునే జ్ఞానం. కానీ అర్జునుడు మనలాంటి డాంబికుడు కాదు, ఏదో బయటికి ఆడంబరంగా మాట్లాడి ఇది కాదు. తనవాడే కృష్ణుడు, తనవాడే అయినా, తన బంధువు, తన స్నేహితుడు, తన మేనమామ కొడుకే అయినా సరే ఎక్కడికి పోతాడు, ఉంటాడుగా. అబ్బే అలా కాదు, ఈ విషయంలో నాకు శంక కలిగింది, డౌట్ వచ్చింది, విషయం నాకు ఇంకా పూర్తిగా స్పష్టత రాలా, క్లారిటీ రాలా, నాకు నువ్వు నేర్పు, స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పు, నాకు మంచి దారి చూపించు, నీవేం చెప్తున్నావు నాకు 100% అర్థమైపోవాలి, అలా నేర్చుకుంటాను నేను, అప్పటి వరకు నిన్ను వదిలిపెట్టను నేను. అలాంటి శిష్యుడు అర్జునుడు. ఇక్కడ నాకు ఇంకా స్పష్టత రాలేదు అని చెప్పిన అర్జునుడు భగవద్గీత చివరికి వెళ్ళిన తర్వాత ఆ కృష్ణుడు అడుగుతాడు, నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే, ఏ డౌట్స్ లేవు, అన్నీ అర్థమయ్యాయి కృష్ణ, చక్కగా అర్థమయ్యాయి స్వామి. చివరిలో అర్జునుడే దండం పెట్టి చెప్తాడు, నాకు ఏ డౌట్స్ లేవు, ఇక్కడేమో డౌట్ ఉందంటున్నాడు. శిష్యుడ లక్షణం ఇలా ఉండాలి. ఏ విషయము సరిగ్గా వినం మనం. చిన్న విషయం చెప్తున్నా సరే, పెద్దవాళ్ళు ఏదైనా పెద్ద విషయం చెప్తున్నా సరే సరిగ్గా వినే అలవాటు మనకు ఉండదు. కాస్త వినగానే నాకు అర్థమైపోయిందిలే అనేస్తాం. ఏం అర్థమైపోయిందో తెలియదు, దానికి తగ్గ ఆచరణ అసలే ఉండదు. ఎన్ని ప్రసంగాలు వినుంటాం, ఎన్ని ప్రవచనాలు వినుంటాం, ప్రసంగాలు వినుంటాం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుంటాం, భాగవత గోష్ఠిలో కూర్చొని ఉంటాం, సత్సంగం చేసుంటాం. ఏమర్థమైంది అంటే ఏమీ అర్థం కాల, అన్నీ అర్థమైంది అనే ఒక భ్రమలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ అర్జునుడు ఈ భ్రమకు దూరంగా ఉంటాడు. నాకు భ్రమ ఉంది అంటే ఉందని ఒప్పుకుంటాడు కృష్ణుడు ముందు. నాకు ఇంకా భ్రమ తొరగలేదు, నువ్వు చెప్తున్నావు కానీ పూర్తి క్లారిటీ స్పష్టత లేదు, నాకు పూర్తిగా ఎక్కలేదు, నాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, నువ్వు నాకు కంప్లీట్గా అర్థమయ్యేలా చెప్పి నాకు శ్రేయోదాయకమైన ఒక మంచి మార్గాన్ని చూపించు, ఒక మంచి మార్గాన్ని ఉపదేశించు. అర్జునుడు ఆధ్యాత్మిక జ్ఞానం పొందే విషయంలో ఎక్కడా పొరపాటు పట్టడం లేదు, కవర్ చేసుకోవడం లేదు, మొహమాట పట్టడం లేదు, డాంబికం చూపించడం లేదు. గురువుగారు ముందు నాకు అన్నీ అర్థమైనవి అనేసి చెప్పి ఉత్తమ శిష్యుడు అనిపించుకోవాలనే తాపత్రయం అర్జునుడికి లేదు. నన్ను నువ్వు అజ్ఞాని అనుకుంటావో, లేదంటే వీడిది మట్టి బుర్ర అనుకుంటావో, మందబుద్ధి అంటే ఏదో ఒకటి అనుకో, నాకు మాత్రం ఇంతే అర్థమైంది, ఇంకా అర్థం కావాల్సింది ఉంది, అది నీ ముందు పెడుతున్నాను, నాకు పూర్తిగా అర్థమయ్యేలాగా నువ్వు చెప్పి మంచిదారి చూపించు. అత్యుత్తమమైన నడవడిక కలిగిన, అత్యుత్తమమైన అతి సూక్ష్మ బుద్ధి కలిగిన బుద్ధిమంతుడైన శిష్యుడు అర్జునుడు అలాగే ఉంటాడు. ఇలాంటి కుశాగ్ర సూక్ష్మమైన బుద్ధి ఉంది కాబట్టి కృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత బోధించారు. వినాలంటే కూడా వినేవాడికి మరి అర్హత ఉండాలి కదండి, ఎవరికి పడితే వాళ్ళకి చెప్తారా? ఇలాంటి వాడు కాబట్టే అర్జునుడికి చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఏదో చెప్తున్నాడు కదా నాకు అర్థమైందంటే పోలేదా అనుకోలేదు అర్జునుడు. లేదు, ఇది ఎన్ని చెప్పినా సరే నా మాటే కరెక్టు అని నేను ఇప్పుడు నెగ్గించుకోవాలి. నువ్వు ఎన్నైనా చెప్పా యుద్ధం చేయడం నాకు కరెక్ట్గా అనిపించడం లేదు, నీకే నువ్వు చెప్తావు వెళ్ళిపోతావు రేపు ద్వారక, నాకు యుద్ధం ఇష్టం లేదు అనేసి తన పట్టుదలే దాన్ని బట్టు కూర్చోలేదు అర్జునుడు. నాకు ఇలా అనిపిస్తుంది, నీవు నాకు ఒక మార్గం చూపించు. మార్గం చూపించాడు కృష్ణ పరమాత్మ, చూపిస్తున్నాడు. నాకు ఇప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదు, ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పు. ఇంకా అర్థమయ్యేలాగా స్వామి చెప్పుకుంటూ పోతాడు. ఇంకా ఆయన డౌట్స్ వస్తాయి, మొత్తం స్వామి ముందు ఉంచుతాడు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు అసలు అర్జునుడు. ఆయన ప్రతి డౌట్ క్లియర్గా స్వామి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాడు. 700 శ్లోకాలకు వచ్చేసరికి ఇంకేదైనా తెలుసుకోవాలనుకుంటున్నావు నాయన, మొత్తం నీకు అర్థమైందంటే స్వామి నాకు అంతా అర్థమైంది, అక్కడ ఆగుతాడు అర్జునుడు.
అక్కడ అర్జునుడు ఆగాడు కాబట్టి భగవద్గీత అక్కడికి ఆగింది. ఆగకపోతే ఇంకో 18 అధ్యాయాలు చెప్పేవాడు ఆయన. పరిపూర్ణంగా తెలుసుకోవటము, తాను ఆశ్రయించిన ఆచార్యుడి పట్ల విశ్వాసం ఉంచడం, జ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలి, అందుకోవాలి, దాన్ని అనుభవించాలి అనే ఒక ప్రయత్నము, ఒక అభిలాష, ఒక జిజ్ఞాస, ఇవి ఉన్న శిష్యుడు, మహా గొప్ప అత్యుత్తమమైన శిష్యుడు పరమ భాగవతోత్తముడు అర్జునుడు. కాబట్టి భగవద్గీతను కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు. శిష్యుడు కూడా గొప్పవాడై ఉండాలి కదండి. వినే ఇది లేకుండా ఏదో మాకు మీరంటే ఇష్టం గురువు గారు ఆచార్య, కానీ ఇవన్నీ వినం, ఇక్కడ కూర్చో, మాకు 2 గంటలు కూర్చో అంటే చిరాకు ప్రసంగంలో లేకపోతే ప్రవచనంలో. ఎవరికి బోధించాలి? గురువుగారు ఎందుకు బోధించాలి? వినే శిష్యుడి అర్హతను, ఆ లక్షణాలను బట్టి గురువు బోధిస్తాడు. అర్జునుడిలాగా మనం ఉంటే మనకి భగవద్గీత ఉపయోగపడుతుంది. లేని నాడు 18 అధ్యాయాలు 700 శ్లోకాలు చెప్పుకుంటాం, ఒకటి మనకి పనిచేయదు. కాబట్టి అర్జునుడిలా తయారైతే ఈ జీవితం అనే కురుక్షేత్రంలో మనం కూడా చెలరేగిపోయి జయించుకురావచ్చు, నిలబడవచ్చు, సమస్యలు దూరం చేసుకోవచ్చు, ఆనందంగా సుఖపడవచ్చు. లేదు అంటే వింటాం, ఈ చెవున పోతాయి, ఉపయోగపడవు. కాబట్టి అర్జునుడిలా ఉండే ప్రయత్నం చేసిన వాళ్ళకి భగవద్ అనుగ్రహం కలుగుతుంది, ఈ భగవద్గీత అనే జ్ఞానం ఉపయోగపడుతుందని జిజ్ఞాసులు గ్రహించాలి. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.